బీజేపీ మాత్రం మతం మీద గొడవలు చేసి ఆడబిడ్డల మీద వాళ్ళ మానాల మీద జరుగుతున్న దాడుల మీద బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కులం రెడ్లే ఉండాలా కమ్మలే ఉండాలా బ్రాహ్మణులే ఉండాలి. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎస్సీలోనే మాలాకి మాదిగకి మాక్సిమం 90% పడదని చెప్పేసి వింటున్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తారు. ఎందుకని ఆ వ్యత్యాసం ఏంటిది? వాళ్ళకి అంత తెలివి లేదు, బయటికి రాలేరు, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ రిజర్వేషన్ కోసం వాళ్ళు పోరాడలేరు. వాళ్ళకి తెలివి లేదు. వాళ్ళకి వేరే క్యాస్ట్ కి సంబంధించిన లేడీస్ కూడా నిరూపిస్తారా దాన్ని? బరాబరు నిరూపిస్తాం. ఇబ్బంది ఏముంది అసలుకి? హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ. ప్రస్తుతానికి మనం వచ్చేసి బిఎంపి సిఎండిఎఫ్ నేత మట్టి ప్రసాద్తో ఉన్నాము. అండ్ తన గురించి అండ్ తన మనసులో ఉన్నటువంటి ఆ భావాలన్నింటినీ ఒకసారి మనతో పంచుకోవడానికి ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న గారు. అండ్ చెప్పండి అన్న, ఎలా జరుగుతుంది ప్రస్తావన, ఎట్లున్నారు అసలు? ప్రస్తుతానికి అయితే హ్యాపీగా ఉన్నాం జర్నీ. ఇటు రాజకీయంగా గానీ, అంబేద్కర్ భావజాలాలు గానీ, క్రిస్టియన్ల మీద, ముస్లింస్ల మీద, కోయల మీద, లంబాడీల మీద, గిరిజనుల మీద, బహుజన ఆడబిడ్డల మీద, వాళ్ళ మానాల మీద జరుగుతున్న దాడుల మీద బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఈ అనుబంధ సంఘాలు అయితే ఏ ఉన్నాయో, బజరంగ బలి గాని ఇవి గాని, వీళ్ళందరూ కలిసి ఒక కూటమిలాగా ఏర్పడి మా బహుజనుల మీద దాడుల్ని ఖండించడం కోసం, నిరంతరం పనిచేయడం కోసం, పోరాటం కోసం నా ఎన్ని పోస్టర్ స్టాండర్డ్ ఉందని చెప్పేసి అని ఇంకా పోరాటం చేయడానికి ముందుకు వస్తానని చెప్పేసి అని తెలియజేస్తున్నాను. చెప్పండి అన్న, ఏమనంటే సమాజం ఏదైతే ఉందో అది కేవలం మనం అనుకునేలాగా కాకుండా కొన్ని వ్యత్యాసాలు, అంటే అది క్యాస్ట్ పరంగా కావచ్చు, ప్రాంతీయంగా కావచ్చు, లేదంటే రాజకీయంగా కావచ్చు, ఈ వ్యత్యాసాల వల్ల మెయిన్లీ దీనివల్ల ఇప్పటి వరకు మేము ఇబ్బంది పడుతున్నాము అండ్ భవిష్యత్తు కూడా ఇలా ఉండబోతుందని చెప్పేసి ఏదైనా ఈ రకమైన ఈ తేడా వల్ల మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా ఏంటి? నేను ఇప్పుడు చేసే రాజకీయాలలో నేను చూసింది ఏంటంటే, ఇప్పుడు ఈ భారతదేశంలో కులం మతం మెయిన్ పెద్ద సమస్య ఇప్పుడు ఈ భారతదేశంలో. ఇంకోటి బిఆర్ఎస్ పార్టీ ఒక రాష్ట్రం సెంటిమెంట్, కాంగ్రెస్ పార్టీ కులం రెడ్లే ఉండాలా, కమ్మలే ఉండాలా, బ్రాహ్మణులే ఉండాలా, బీజేపీ పార్టీ మతం. ఇక కమ్యూనిస్టులు అంటారా, వాళ్ళు ప్రతిపక్షంగా ఉంటారు, లౌకికవాదాన్ని వాళ్ళు సామ్రాజ్యంగా చేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన మూడు పార్టీలు ఏదైతే ఉందో, బీఆర్ఎస్ ఏం ప్రాంతం నుంచి గొడవలు, కాంగ్రెస్ ఏం రెడ్లు కమ్మలు బ్రాహ్మణులే ఈ దేశాన్ని ఏలాలా, బీజేపీ మాత్రం మతం మీద గొడవలు చేసి ఈ భారతదేశాన్ని ఇంకా 100 సంవత్సరాలు ఏలాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా మనసుకి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే, కాంగ్రెస్ పార్టీ స్థాపించింది బ్రాహ్మణులు, బీజేపీ పార్టీ స్థాపించింది బ్రాహ్మణులు, కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించింది బ్రాహ్మణులు. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన పార్టీలు ఉన్నాయా? బిఎస్పీ పార్టీ ఉంది, కాంశీరావు గారు స్థాపించిన పార్టీ, అఖిలేష్ యాదవ్ ఉన్నారు, మమతా బెనర్జీ కొంతమంది ఉన్నారు. వీళ్ళని ప్రధానమంత్రి కానియరు. ఎందుకు కానియరు అంటే, దేశంలో ఆర్ఎస్ఎస్ ఉంది బలంగా. ఆర్ఎస్ఎస్ కి సపోర్ట్ చేస్తేనే ఎవరైనా ప్రధానమంత్రి అవుతారు. ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేయకోకుండా ప్రధానమంత్రి ఎవరు కాదు. నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పింది అదే. నేను రాహుల్ గాంధీ గారు పెళ్లి చేసుకొని జంజం వేసి హిందూ ధర్మాన్ని రక్షిస్తే ప్రధానమంత్రి అవుతాడు. అది కన్ఫర్మా మీరు అనేది? బరాబర్ కన్ఫర్మ్. ఎందుకు కన్ఫర్మ్ అంటే, ఈ దేశం హిందూ దేశం అంటున్నారు కదా, ఇప్పుడు దళితులల్లా క్రిస్టియన్ గుండి కూడా వాళ్ళ సర్టిఫికెట్ లో హిందూ అని ఉంటది. హిందూ లెక్క ప్రకారమే హిందువులు చర్చికి పోతారు కాబట్టి వాళ్ళు క్రిస్టియన్లు. మరి లెక్క ప్రకారం హిందువులు ఎక్కువ ఉన్నప్పుడు ప్రధానమంత్రి ఎందుకు అట్లా రాహుల్ గాంధీ అంటే, పెళ్లిగాలే ఆర్ఎస్ఎస్ కు సపోర్ట్ చేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తారు. ఎందుకు చేస్తారంటే, మన నరేంద్ర మోడీ బీసీ ఆర్ఎస్ఎస్ మనిషి, ఆయనకి ఆర్ఎస్ఎస్ లో పడట్లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, నరేంద్ర మోడీని తీసేస్తే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలంటే ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేయాలా, హిందూ ధర్మాన్ని సపోర్ట్ చేయాలా. కానీ రాహుల్ గాంధీ ఏమంటుండు, ఎస్సీ వర్గీకరణ, బీసీ వర్గీకరణ, ఓసీలో మన మైనార్టీ వర్గీకరణలు
ఇలాంటి వర్గీకరణ జనాభా దామాష ప్రకారం ఎంత జనాభా అంతమందికి అంత రిజర్వేషన్లు ఇవ్వాలి, స్వేచ్ఛ సమానత్వం బ్రతకాలని చెప్పేసి అని రాహుల్ గాంధీ గారు అంటున్నారు. ఆర్ఎస్ఎస్ చదువుకుంటారా? సమానత్వం చేసి తూకుంటారా వాళ్ళు? అందుకనే ఆయన రానియట్లేదు. అంటే మరి ఈ రకమైన సమానత్వం కావాలి, రిజర్వేషన్ అందరికీ సమానంగా ఉండాలని చెప్పేసి రాహుల్ గాంధీ అనుకుంటున్నారు. పాదయాత్ర కూడా చేసింది కదా. మన ఇప్పుడు తెలంగాణలో ఎస్సీ వాళ్ళకి మాలమాదికి రిజర్వేషన్ ఏబిసి వరకు కన్నా మందకృష్ణ మాదే చేస్తుండగా ఆయన మన మేనిఫెస్టోలో ఇచ్చింది కదా, ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్కి ఇస్తాను, బీసీ రిజర్వేషన్ కూడా మేము చేస్తామని చెప్పేసి అని అది మేనిఫెస్టోలు ఇచ్చారు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఆ ప్రకారమే చేస్తున్నారు కదా. వాళ్ళకి స్పష్టత ఉంది కదా ఈ భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని మతాలు ఉన్నాయి, ఎన్ని జాతి కులాలు ఉన్నాయని చెప్పేసి అని నాకు తెలుసు కాబట్టి ఆయన చేస్తాడు. ఆయన హామీ ఇచ్చిండు కాబట్టి దాన్ని నెరవేరించడం కోసం ప్రయత్నం చేస్తాడు. తప్పే ఉందల్లా. అండ్ ఒకటి నాకు అంటే చాలా రోజుల నుండి నాకు ఒక డౌట్ అయితే ఉండే, ఏమనంటే ఎస్సీ క్యాస్ట్ ఇందులో వచ్చేసి మాలా మాదిగ. అవును, నాకు తెలిసి అరే ఎస్సీ అంటే ఇద్దరు ఉంటారు కాబట్టి ఇది కామన్ గా అందరికి తెలిసిన విషయమే అని చెప్పేసి, కానీ ఈ ఇద్దరి మధ్యనే ఎస్సీలోనే మాలాకి మాదిగకి మాక్సిమం 90% పడదని చెప్పేసి ఉంటున్నాను నేను. ఎందుకని ఆ వ్యత్యాసం ఏంటిది? వ్యత్యాసం ఏం లేదు. ఇప్పుడు ఎస్సీ అంటే మీకు మాలా మాదిగే తెలుసు. ఎస్సీలో 59 ఉపకులాలు ఉన్నాయి. ఒక్క ఎస్సీలో 59 ఉపకులాలు. ఎస్సీలో మాలా మాదిగే తెలుసు. ఎస్సీలో వచ్చే రిజర్వేషన్లు ఏది ఉద్యోగం గాని విద్య గాని ఈ రెండిట్లలో వచ్చే రిజర్వేషన్లు ఇటు మాలలు తీసుకుంటున్నారు, తక్కువ జనాభా ఉన్న మాలలు తీసుకుంటున్నారు, ఎక్కువ జనాభా ఉన్న మాదిగలకు దక్కట్లేదని చెప్పేసి అని మందాకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ పెట్టి ఏబిసిడి వర్గీకరణ అని చెప్పేసి అని ఉద్యమం చేస్తున్నారు. ఏది తక్కువ జనాభా ఉన్న మాలలు ఎక్కువ జనాభా ఉన్న మాదిగలకు రిజర్వేషన్ రావట్లేదు, మా రిజర్వేషన్లు మొత్తం మాలలే తింటున్నారని మందాకృష్ణ మాదిగ గారు చెప్తున్నారు. మేమేమంటామంటే బహుజన ముక్తి పార్టీ ద్వారాన మాలా మాదిగలు తింటున్నారు మీరు కొట్టుకుంటుంటే మిగతా కులాలు డక్కల కులం, రెల్లి కులం, ఇంకా చాలా కులాలు ఉన్నాయి కదా, వాళ్ళు ఇప్పటికీ భిక్షాసనం ఆడుకుంటూ చెట్ల కింద జాతి కులాల్లాగా ఊరూరు తిరుక్కుంటూ అడుక్కొని జాతులు ఇంకా 57 కులాలు ఇంకా ఉన్నాయి. మీరు కొద్ది గొప్ప సమాజంలో స్వేచ్ఛ సమానత్వం బ్రతుకుతున్నారు. ఇంకా మీకంటే దరిద్రపు రేఖ ఒక దిగువలో ఉన్న ఆ కుటుంబాలను ఎవరు చూసుకోవాలి? వాళ్ళకి కూడా రిజర్వేషన్లు కల్పించాలి కదా. అంటే వాళ్ళకి అంత తెలివి లేదు, బయటికి రాలేరు, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ రిజర్వేషన్ కోసం వాళ్ళు పోరాడలేరు. వాళ్ళకి తెలివి లేదు, వాళ్ళకి లేదనే తప్పు. వాళ్ళకి నాయకులు ఉన్నారు, వాళ్ళకి కమిటీలు ఉన్నాయి, వాళ్ళు సొసైటీలో బ్రతుకుతున్నారు, వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, వాళ్ళ గురించి అడగట్లేదు అంటాను నేను. ఇప్పుడు మా ఎస్సీలకి 16% ఉంది ఇప్పుడు రిజర్వేషన్ ప్రకారంగా. మేమే అంటాం అంటే 16ని 30 చేయండి, 40 చేయండి, 100 చేయండి అని మొత్తుకుంటే 59 కులాలకి ఎంత రిజర్వేషన్ వచ్చిందో అంత పంచుకోవచ్చు. కానీ ఇక్కడ ఎట్టుందంటే మాలా మాదికి జనాభాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మాకు ఎక్కువ రిజర్వేషన్లు కావాలి, వీళ్ళ జనాభా తక్కువ కాబట్టి వీళ్ళకి తక్కువ రిజర్వేషన్లు కావాలని చెప్పేసి అని వీళ్ళు అంటారు. ఆయన అనేదే జనాభా ప్రకారం బట్టి, వీళ్ళు అనేది ఏముంది, మేము చదువుకుంటున్నాం, మేము ఉద్యోగాలు తెచ్చుకుంటున్నాం, మా మీద ఎందుకు పాడతారు అని చెప్పేసి అని మాల సోదరులు అంటారు. అరే మేము చదువుకుంటున్నాం, ఉద్యోగాలు తెచ్చుకుంటున్నాం, మీరు చదువుకోండి ఉద్యోగాలు తెచ్చుకోండి, మీరు మా మీద పడతారనేది వీళ్ళు అంటారు. మేము చదువుకోకుండా మేము ఎక్కువ జనాభాలు ఉన్నా మా రిజర్వేషన్ నాకు రావాలంటే చదువుకుంటే కదా విద్య గాని ఉద్యోగం గాని, ఉద్యోగాలనే రెండుగా రిజర్వేషన్లు వచ్చేది. మరి రెండిట్లలో చదువుకున్న వాళ్ళకి అవుతుంది, కానీ జనాభాలు ఎక్కువ మంది ఉన్నా మందకుంటే ఉద్యోగాలు ఇస్తారా? ఇవ్వరు కదా. వీళ్ళనేది వాళ్ళనేది అది. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మందాకృష్ణ మాదిగ గారు హైదరాబాద్ లో మీటింగ్ పెట్టినప్పుడు, వేలాది మందితో మీటింగ్ పెట్టినప్పుడు, కృష్ణన్న నీకు ఏబిసి వర్గీకరణ అయింది, మీ మాదిగ బిడ్డకి న్యాయం జరిగిద్ది అని చెప్పి వెళ్ళి రాష్ట్రాలకు అప్పచెప్పిండు. రాష్ట్ర ప్రభుత్వాలు 29 రాష్ట్రాలు ఉన్నాయి కదా భారతదేశంలో, 29 రాష్ట్రాలలో వాళ్ళ కొప్పు చెప్పిండు. వాళ్ళ కొప్పు చెప్తే రాష్ట్ర ముఖ్యమంత్రులు దాన్ని చేయాల. దీనికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో వేసినప్పుడు మొన్న మీకు 6% ఎత్తాం, 7% ఎత్తాం అని చెప్పేసి అంటే మాకే నచ్చలేదని బయటకు వచ్చారు. 1,00,000 డబ్బులు 1000 గొంతులు అని చెప్పేసి పెట్టారు. ఇప్పుడు ఉన్నదే 16 8 6 ఇస్తా అని చెప్పారు. లేదు మాకు 11 కావాలని చెప్పేసి అని కృష్ణన్న గారు అన్నారు. ఆయన రేవంత్ రెడ్డి ఇవ్వకోకుంటే అలాగనే మళ్ళీ బయటకు వచ్చారు. మళ్ళీ ఉద్యమం స్టార్ట్ అయింది.
ఉద్యమం ఆగదని చెప్పేసి అని వాళ్ళు అన్నారు. ఓకే. అండ్ దాని తర్వాత గత ఇంటర్వ్యూలు కొన్ని చూశాను నేను. ఆ ఇంటర్వ్యూలో వచ్చేసి ఒక పర్టికులర్ ప్లేస్ బచ్చోడో ఏదో అని చెప్పేసి విన్నాను. అవును. అక్కడ స్టిల్ ఇప్పటికీ ఫలానా ఒక ప్లేస్ కి వెళ్ళినప్పుడు అంటే వేరే క్యాస్ట్ కి సంబంధించిన లేడీస్ కూడా స్టిల్ ఇప్పటికీ కట్టుకున్న సీరని గోసిలాగా వేసేసుకొని అక్కడికి వెళ్లాల్సిన సందర్భం ఉంది అని చెప్పేసి విన్నాను. స్టిల్ ఇప్పుడు 2025లో కూడా అది అంతే ఉందా? 2025 కాదు, 2050 దాకా కూడా ఆ స్టిల్ మారదు, ఆ స్టైల్ మారదు. ఎందుకు మారదంటే మనుధర్మ శాస్త్రం అనేది నీ మైండ్ లో ఉన్న రోజులు, మనుధర్మ శాస్త్రం అనేది నీ మనసులో ఉన్న రోజులు ఆ స్టిల్ మారదు. ఎందుకు మారదంటే ఎక్కడ ప్లేస్ ఎక్కడ అసలు ఎక్కడికి వెళ్ళేటప్పుడు అట్లా ఉంటారు? ఇప్పుడు దొరలు అంటారు కదా, రెడ్డి దొరలు, కమ్మ దొరలు, బ్రాహ్మణ దొరలు అంటారు కదా, వాళ్ళ దగ్గరికి మాల మాదిగా లేకపోతే అందులో ఉన్న ఉప్పు కులాలు ఎవరైతే దళితులు ఉంటారో వాళ్ళ గడప కాడికి పోయినప్పుడు వాళ్ళని చూసి గోసి కట్టుకోవాలి. లేకపోతే ఒక మగోళ్ళు అనుకో నెత్తిన టవల్ ఉందనుకో, పనికి పెట్టే వాళ్ళ టవల్ ఉంటది కదా, ఆ టవల్ ఉంటది అనుకో, ఆ టవల్ తీసుకొని చేతులు పట్టుకోవాలి. స్టిల్ ఇప్పటికి ఉంది. నిరూపిస్తారా దాన్ని? బరాబరు నిరూపిస్తాం, ఇబ్బంది ఏముంది అసలుకి. నేను ఇంకో వీడియోలో కూడా చెప్పిన, మా ఊర్లో సొంతంగా ఒక ఎస్సీ వాళ్ళు కాదు, ఒక బీసీ అతనే, ఒక ఓసీ అతను కమ్మ కులానికి చెందిన అతను ఆ నిలబడితే సైకిల్ దిగిపోయింది మా ముందు. నేను చూసిన, నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి చూసినాం. నిరూపించడం మా కళ్ళమ్మటి చూసినాం మేము. ఇప్పటికి ఎందుకండి, ఇప్పుడు నేను ఎస్సీ ఒక దళితుల్ని ఒక బ్రాహ్మణ్ దగ్గర పోదే, ఒక రెడ్డో కమ్మ దగ్గర పోదే, నేను ఎస్సీ అని ఆయన తెలిసిందనుకో ఫస్టే చెప్తే నేను ఎస్సీ అని చెప్పండి, మన ఇద్దరం పోదే, నాకు సెకండ్ ఇవ్వనండి, ఇద్దరం చూద్దే. ఎవరు ఇవ్వరంటారా? ఇవ్వండి, మీరు చెప్పండి పోయి లోనకి, నాకు తెలవకోకుండా ముందే పోండి మీరు. అంటే ఇప్పుడు ఎలా కమ్మ కులానికి సంబంధించిన వాళ్ళక బ్రాహ్మణ కులానికి సంబంధించిన ఇది మీరు ప్రూవ్ చేయాల్సింది. ఇప్పుడు కమ్మలు, రెడ్లు, బ్రాహ్మణ్స్, ఈ 3 కులాలకు సంబంధించిన ఎవరిని కూడా మనం వెళ్ళేసి ఇదిగో సోదరుడు ఎస్సీ కాస్ట్ కి సంబంధించిన దళితుడు అని చెప్పేసి అంటే మాత్రం 100% ఎవరు ఇవ్వరు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ డైనింగ్ టేబుల్ ఉంటది కదా, ఒక దళితుడు వచ్చిండు, డైనింగ్ టేబుల్ కాడ 4 కుర్చీలు ఉన్నాయి, దళితులకు 2 వచ్చారు, మా ఫ్రెండ్స్ ఒక 2 వచ్చారు, ఆ డైనింగ్ టేబుల్ 4 కూర్చొని భోజనం చేద్దామని పెట్టమని భోజనం వాళ్ళ ప్లేట్లు అలా ఇస్త్రాకులలో కాదు. మళ్ళీ ఇదే స్టూడియోలో మాట్లాడదే, ఎక్కడ లేదు పెట్టియండి మాకు భోజనం, మేము తింటాం. వాళ్ళ ప్లేట్లలో మీరు పెట్టిస్తారా అంటున్నా. సరే, మీరు నాకు ఇప్పుడు ఇది చెప్పగానే, ఈ టాపిక్ ఒకటి చెప్పగానే నాకు ఒక సంఘటన గుర్తొచ్చింది. చెప్పండి. ఏమనంటే సూర్యాపేట ఏదైతే ఉందో, సూర్యాపేటకి దగ్గరలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. మాల బంటి అని చెప్పేసి ఒక అబ్బాయి మర్డర్ జరిగింది. అండ్ ఆ అబ్బాయి లవ్ చేసిన అమ్మాయి వచ్చేసి బీసీ క్యాస్ట్ గౌడ్స్ అన్నమాట. అండ్ అక్కడికి ఏంటంటే సంఘటన ఇప్పుడు అబ్బాయి చంపబడ్డాడు. ఏంటంటే ఎస్సీ క్యాస్ట్ కి సంబంధించిన పర్సన్ మా అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి. కానీ గతంలో ఒక 5-10 సార్లు ఈ మాలా కాస్ట్ కి సంబంధించినటువంటి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అండ్ వాళ్లతో పాటే భోజనం చేయడం జరిగింది, వాళ్లతో పాటే ఉండడం జరిగింది, వాళ్ళ ఇంట్లోనే పడుకోవడం జరిగింది అని చెప్పేసి విన్నాను. మరి అది అప్పుడు జరిగినప్పుడు మీ విషయంలో జరగదని చెప్పేసి అనుకుంటున్నారా? జరగదుగా. ఇప్పుడు అందరూ చెడ్డోళ్ళని అనం మేము, అందరు చెడ్డోళ్ళు, కమ్మలల్లా, రెడ్లల్లా, బ్రాహ్మణుల అందరు చెడ్డోళ్ళు లేరు, అందరూ మంచోళ్ళు ఉండరు, కొంతమంది మంచోళ్ళు ఉండరు. కొంతమంది సనాతన ధర్మాన్ని మనుధర్మ శాస్త్రాన్ని ఎత్తుకొని అది మతోన్మాదులుగా తయారైన వ్యక్తులు ఉన్నారు కొంతమంది తెలవకోకుండా. వాళ్ళు ఈ వివక్షత చూపిస్తారంట నేను. వాళ్ళు ఈ వివక్షత చూపిస్తారు. అందరూ కాదు కొందరు. ఆ కొందరైనా కానీ మతోన్మాదం ఉమ్మాదిగా తయారయ్యి సైకోలాగా తయారైన వాళ్ళే చేస్తారు ఆ పని, వేరే వాళ్ళు చేయరు. నేను ఒకటి నిజం చెప్తున్నా. బీరోలు గ్రామం, తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామంలో ఒక మాదిక బిడ్డ, ఒక గొల్లోల అబ్బాయి లవ్ చేసుకున్నారు. లవ్ చేసుకొని ఆ బిడ్డకి ప్రెగ్నెన్సీ చేస్తే ఆ ఊర్లో అందరూ పంచాయతీ పెట్టాలంటే ఏం చేస్తారు, డబ్బులు కట్టాలా, ముందు ఎంతో కొంత కట్టాలా, లేకపోతే మెట్టలు తీయాలా, లేకపోతే చెవలు ఎక్కువ పెట్టి పంచాయతీ చేయాలా. పంచాయతీ చేయాల్సినప్పుడు నేను ఆ ఊర్లో అందరు చెప్పినా పని కాట్లా, అబ్బాయి అయినట్లే నచ్చరు, నాకు జాతి తక్కువ పిల్ల నాకెందుకు, దళితురాలు నాకెందుకు, నేనెందుకు పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అని మనోడు అని చెప్పేసి అని అన్నాడు. అని అంటే నాకు మా ఊర్లో చుట్టాలు ఉంటారు. వాళ్ళు చుట్టాలుంటే ఎవరో ప్రసాద్ ఇట్లా జరుగుతుంది, మనోళ్ళురా, అమ్మాయి మన దళితురాలు, మనం అబ్బాయి ఇట్లా యాదవులకు సంబంధించిన అబ్బాయి, మనం పోవాలని చెప్పేసి అని అన్నాడు. అనంటే నేను స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళిన, ఆ యాదవ్ ఇంటికి వెళ్ళిన, నేను వాళ్ళ పేర్లు మీకు చెప్పట్లా, వాళ్ళ ఇంటికి వెళ్ళిన, ఇన్ని జాతి కులాలు ఉండగా
ఇన్ని జాతి బిడ్డలు ఉండగా నీకు ఈ జాతి బిడ్డ మీదనే ఎందుకు ప్రేమ పుట్టింది? ఈ జాతి బిడ్డతోనే నువ్వు ఎందుకు సెక్స్ లో పాల్గొన్నావు? ఈ బిడ్డతో కలిసినావు, తిరిగినావు, అన్ని చేసినావు. పెళ్లి చేసుకోలే కల్లా నీకు జాతి అడ్డొచ్చింది, పెళ్లి చేసే కల్లా నీకు కులం అడ్డు వచ్చింది, పెళ్లి చేసుకునే కల్లా ఆస్తి అడ్డొచ్చింది నీకు. పెళ్లి చేసుకున్నావు కల్లా నీ ఆత్మగౌరవం నీకు దక్కకోకుండా నీకు నువ్వే బానిస అయిపోతున్నావు. మరి దీనికి ఎవడు కారణం? దా వచ్చి తాళి కడతావా, తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టనా అని చెప్పేసి అని కూర్చొని పోయి, నేను రాను, నేను జైలుకు పంపినా, ఇంకేడికి పంపినా, ఇంకేం చేసినా నేను రాను అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి అని స్టేషన్ తీసుకొచ్చిన, స్వయంగా నేనే తీసుకొచ్చి ఒక కాగితం రాపిచ్చి ఎస్ఐ గారికి ఇచ్చిన. ఈ బిడ్డనిట్ట చేసిండు, ఎస్సీ యాక్టివ్ ఉంది మాకు, అంబేద్కర్ ఇచ్చిన వరం మాకు అది, ఆ వరం కింద మీరు కేసు పెట్టండి, ఆ బిడ్డకి న్యాయం చేయండి అని చెప్పేసి అన్నాం. ఎస్ఐ గారు వాళ్ళని పిలిచిండు. అరే నువ్వు ఇది చేసిన కరెక్ట్ కాదురా, ఎస్సీ యాక్ట్ అయితే నీ మీద కేసులు అయితే నువ్వు వెళ్ళి అర్జెంట్ గా అమ్మాయిని మీ ఇంటికి పెద్ద మనుషులు మాట్లాడుకొని రాపోండి అని చెప్పేసి అన్నారు. పెద్ద మనుషులు మాట్లాడుకున్నారు, నేను కూడా ఉన్నా. మా ఊర్లో అర్నాథ బాబు గుడి తిరునాళ్ళు, అర్నాథ బాబు గుడి ఉంటుంది మా ఊర్లో తిరుమలాపాలెంలో. ఆ గుడికాడి తీసుకుపోయాను, స్వయంగా నేనే తీసుకుపోయినా. నేనే ఆ బట్టలు అయ్యి, నా డబ్బులు కదా వాళ్ళ డబ్బులే, వాళ్ళ డబ్బులతోనే మేము అందరం వచ్చినాం. అబ్బాయికి బట్టలు అలాకి వీళ్ళకి అవి కొన్నాం. కొని అర్నాథ బాబా గుళ్ళో, హిందూ దేవాలయం అది, ఆ గుళ్ళో కూర్చోబెట్టి ఇద్దరికి తాళి కట్టించిన, స్వయంగా నేనే. తాళి కట్టించినాక 1 నెల తర్వాత మంచినే ఉన్నారు. 2వ నెల నుంచి గొడవ స్టార్ట్ అవుతున్నాయి. ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసింది, అన్నా నేనేడా బాగా కుల వ్యవస్థకి వ్యతిరేకం అవుతున్నా, నేను బాగా ఇబ్బంది పడుతున్నా అన్నా అని చెప్పేసి అన్నది. సరే అమ్మా ఇప్పుడు ఏంటి అంటే, నన్ను పట్టించుకోవట్లేదన్నా, నేను మిమ్మల్ని కలవాలన్నా, మళ్ళీ స్టేషన్ పోతామన్నా అని చెప్పేసి అన్నది. అంటే సరే రామ్మా అని చెప్పేసి అంటే, ఏమమ్మా ఏమి ఇబ్బంది పెడతాడు ఏందని చెప్పేసి అంటే, అన్న ఆ ఇంట్లో బట్టలు ఉతికేది నేనే, ఆ ఇల్లు వాకిలు ఉతికేది మొత్తం నేనే, ఆ ఇంట్లో పని అంతా చేసేది నేనే, కానీ ఆ ఇంట్లో అన్నం కూర ఉండేది కూడా నేనే. కానీ అన్న అంట్లు మాత్రం మా అత్త రుద్దిద్దన్నా అన్నది. అంట్లు తిన్న అంట్లు ఉంటాయి కదా ప్లేట్స్, అవి మాత్రకి మా అత్త రుద్దిద్దన్నా, మా అత్త రుద్దిద్దా అని చెప్పేసి అన్నది. ఎందుకు రుద్దిద్దా అని చెప్పేసి అని అడిగిన. అన్న ఒక ప్లేట్ కి కింద ఎర్ర ఇంకు అతికిచ్చిందట, ఎర్ర ఇంకు అతికిచ్చిందట. అతికిచ్చి ఇప్పుడు వాళ్ళ కుటుంబాల 6-7 ఉన్నారు అనుకో, వాళ్ళందరికి భోజనాలు పెట్టాలా. వీళ్ళ అత్త ఎవరైతే ఉన్నారో ప్లేట్ తిప్పటం భోజనం పెట్టడం, ప్లేట్ తిప్పటం భోజనం పెట్టడం, ఎర్ర టిక్కు కనపడంగానే ఆ భోజనం ఆ ప్లేట్ అమ్మాయికి ఇచ్చేది. ఆ పిల్ల చెప్పింది నాకు, తీసుకురాపో ఆ ప్లేట్ తీసుకురాపో అన్న. ఆ ప్లేట్ తీసుకొస్తే ఇంకా తిరిగి ఉండేది. ఆ ప్లేట్ తీసుకురాలి, ఆ పిల్ల ప్లేట్ తీసుకురాపో అన్న. అంటే 10 ప్లేట్లు కలిస్తే 10 ప్లేట్లలో ఏ ప్లేట్లు తింటే ఈ అమ్మాయి సొల్లు అలా పడిద్దో, ఈ అమ్మాయి అంటరాని అమ్మాయి ఏడమైల పడిద్దో, ఏ ప్లేట్లే పడితే ఎట్టుంటదో అని అమ్మాయికి ప్లేట్ పక్కన, గ్లాసు పక్కన, భర్త కాడు ఉండాలా, పెళ్లిలో పని చేయాలా. పెళ్లి చేసుకున్నది వాళ్ళ కొడుకు చేసుకున్నాడు, తీసుకొచ్చాడు, ఇంట్లో ఆ అమ్మాయితోనే ఉంటాడు, ఆ అమ్మాయి ఇంట్లో అంతా తిరుగుతుంది, అందరితో ఉంటది. కానీ తినే దగ్గర మాత్రం ఆ అమ్మాయి ప్లేట్ సపరేట్ గా ఆ అమ్మాయికే, అంటే ఆ ప్లేట్ లో మాత్రమే ఆమె తినాలి, వేరే ప్లేట్ లో పెట్ట తినొద్దు. ప్లేట్ కింద ఎర్రింకు పెట్టింది, పెట్టేటప్పుడు చూడటం ఎర్రింకు కాగానే ఆ ప్లేట్ వేసి కరెక్ట్ గా అదే ప్లేట్ అమ్మాయికి ఎత్తది. ఇది వ్యవస్థ కాదా? ఇది వ్యవస్థ కాదా? ఆ బిడ్డ ఎట్ట బతకాలి ఆ ఇంట్లో? ఇది ఒక్కటేనా ఇంకా ఏమైనా? నేను స్వయంగా చూసినాయి, నేను స్వయంగా చేసినవి మీకు చెప్తున్నా. ఇప్పుడు ఆ కుటుంబం ఎట్టుందో నాకు తెలియదు, నాకు టచ్ లో లేరు. వాళ్ళు మరి మంచిగున్నారో విడిపోయారో ఏమయ్యారో నాకు తెలియదు. నేను చూసింది అయితే, నేను దగ్గర నుంచి నేను పోయాను కాబట్టి, నాకు అనుభవం ఉంది కాబట్టి నేను చెప్పింది అయితే చెప్తున్నా. ఎందుకంటే కుల వ్యవస్థ అనేది ఊర్లలో పోలే తెలుసా. మాలమాదిగోలు కర్మగాలి రామాలయం గుళ్ళోకి పోతే, రాముడు గుళ్ళ నుంచి బయటికి పోతే పూజారి వచ్చి రాముని బట్టకు రావాలా. అలాంటి సంస్కృతి మన మన భారతదేశంలో ఉంది స్టిల్. ఇప్పటికి స్టిల్ మాలమాదిగోలు గుళ్ళోకి పోతే రాములు వారు బయటికి పోతాడు తెలుసా. అయ్యగారు పూజ చేస్తే మళ్ళీ ఆయన. అంటే రాములు నిజంగా అలా పోతాడా, లేదంటే వీళ్ళు పోయాడు దాని తర్వాత మళ్ళీ మేమే తీసుకొస్తున్నాం అని చెప్పేసి అనడమా? ఎట్లా నాకు అర్థం కాలేదు ఇది. మీకు అర్థం కాదంటే, ఇప్పుడు దళితులు ఉన్నారు, మన ధర్మ శాస్త్రం ఉంటది కదా, సనాతన ధర్మం మన శాస్త్రం. ఇళ్ళ నుంచి పెట్టినోడు బ్రాహ్మణు, ఇళ్ళ నుంచి పోయి వైశ్యులు, శూద్రులు, అతి శూద్రులు. ఓకేనా? తలాల నుంచి పుట్టిన వాడు బ్రాహ్మణుడు, ఓన్లీ చదువుకోవాలి. భుజాల నుంచి పుట్టిన శూద్రులు వీళ్ళు రాజుల్లాగా ఉండాలి. ఈ శూద్రులు అతి శూద్రులు ఉన్నారా, వీళ్ళు వాళ్ళ కాపులాగా ఉండాలి. అతి శూద్రులు ఉండరా, వీళ్ళు కింద ఉన్న మాలమాదిగలు అనమాట. మీకు అర్థమయ్యే రీతిలో ఏంటంటే ఓసి
బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఈ నుంచి ఇటు దాకా అరికాల దాకా, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అరికాల కాడ. అంటే అరికాల పుట్టినోడు ఎవడైతే ఉన్నారో పై భాగాలు ఉన్న వాళ్ళందరూ పనులు చేయాలా. సనాతన ధర్మం మన ధర్మ శాస్త్రం చెప్తుంది. నువ్వు అరికాల నుంచి పుట్టినోడు, నువ్వు అరికాలు చెప్పులేడుంటే నీ బతుకాన్నే, నువ్వు లోనకు రావద్దంటది సనాతన ధర్మం మన ధర్మ శాస్త్రం. నేనేమంటే సనాతన ధర్మంలో అరే ఎవడైనా నేనైనా నువ్వైనా తలకాయల నుంచి ఎట్టబడతారు, భుజాల నుంచి ఎట్టబడతారు, నడువుల నుంచి ఎట్టబడతాడు, అరికాల నుంచి ఎట్టబడతారా. పవిత్రమైన తల్లి గర్భం నుంచే ఒక బిడ్డ, ఆడబిడ్డ అయినా మగ బిడ్డ అని జన్మిస్తారు. అది గౌరవించండి. నీ సనాతన ధర్మంలో అది లేదంటనా, నీ సనాతన ధర్మంలో అది లేదు. మమ్మల్ని అరికాలం పెట్టి మాలమాదిగోళ్ళు అరికాలలో ఉన్నారు. వీళ్ళందరూ మాకు సేవ చేయాలా, ఊరుకు దూరంగా ఉండాలా, ఊరవతలు ఉండాలా, చదువుకి విద్యకి దూరంగా ఉండాలా, చదివితే నాలుగు పోయాలా, ఇంటే సీసం పోయాలా, సూత్య కళ్ళల్లో సూదులు గుచ్చాలా అని చెప్పేసి ఈ సనాతన ధర్మాలు మన ధర్మ శాస్త్రం ఉంది కదా. అంటే ఒకప్పుడు రాశారు, ఒకప్పుడు అట్లుండే అని చెప్పేసి అంటున్నారు. మరి ఇప్పటికీ అవి ఉన్నాయా? ఇప్పటికే ఇవి పాటిస్తున్నారు. నేనేమంటున్నానంటే మేము దళితులం, మేము ఎస్సీలం, మా బీసీలని ఎస్టీలని ఒక రామాలయం గుళ్ళో గాని, ఒక వెంకటేశ్వర స్వామి గుళ్ళో గాని, ఒక తిరుపతమ్మ గుళ్ళో గాని ఒక అయ్యగారిని పూజారిగా చేసి మా వాళ్ళని కూడా మీరు పొద్దున్నే పోయి లేపుతారు కదా దేవుణ్ణి, పొద్దున్నే తాళం తీసి వాళ్ళని లేపుతారు కదా, పోయి లేపి అదంతా శుభ్రం చేసి భక్తులు వచ్చే టయానికి ఉంటారు కదా. మా వాళ్ళను కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళను కూడా అయ్యగారులు చేసి వాళ్ళకు కూడా జంజాలేసి వాళ్ళకు కూడా పంచగట్టి గుళ్ళో పెడితే మా వాళ్ళు కూడా గుళ్ళోకి. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చిన్న క్లారిటీ, అంటే ఏ రకమైన ఏ టెంపుల్స్ లో కూడా కేవలం బ్రాహ్మణులు కాకుండా వేరే వాళ్ళు పూజారులుగా లేరా? ఎక్కడ చూపిస్తారు? ఎక్కడైనా భారతదేశంలో ఎక్కడ లేరంటారా? ఉన్నారు, కేరళలో ఉన్నారు. కేరళలో ఈ మధ్య కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ, అది కేరళలో ఎర్రజెండా పార్టీలు, కమ్యూనిస్టులు ఎట్టుంటారు తెలుసు కదా, ఒక్కడున్న 1000 మందితో సమానం, అంత కమ్యూనిస్టుల బలం ఉంటది అక్కడ. కొంతమంది ఈ మధ్య కాలంలో దళితులకు కూడా వేదాలు, మంత్రాలు, శాస్త్రాలు, మంత్రాలు ఇవన్నీ నేర్చుకొని అయ్యగారులకు కావచ్చు అని చెప్పేసి అని కేరళలో ఉంది. కేరళలో ఆ సంస్థ పెట్టారు. పిల్లగాళ్ళని పంపించాలనుకున్న వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళు పోతున్నారు, వాళ్ళు ఉంటున్నారు, వేదం నేర్పిస్తున్నారు, నేర్చుకుంటున్నారు. అది కేరళలో మట్టికి. దేశం మొత్తం ఎందుకు చేయరు మరి? ఆ రాష్ట్రంలో సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నారు కాబట్టి, కమ్యూనిస్టులకు అందరు సమానం కాబట్టి వాళ్ళు నేర్పుతారు. మన రాష్ట్రంలో ఎక్కడుంది మీకు తెలుసా? ఎక్కడ లేదు, నాకు తెలియదు. మీకు తెలిస్తే చెప్పండి. ఇది వచ్చేసి సమ్మక్క సారక్క టెంపుల్ ఉంది. సమ్మక్క సారక్క టెంపుల్ ఉంది. అక్కడ ఉన్నటువంటి పూజారులు ఎవరు కూడా బ్రాహ్మణులు కారు. చిన్నజీరి స్వామి ఏమంటారు తెలుసా? అవి దేవతల, అవి దేవతల, అవి అడవి దేవతలు. అంటే ఏ దేవతలున్నా అడవి దేవతలు. మీరు సనాతన ధర్మాలు అవి దేవతల, అడవి దేవతలు. వాళ్ళు అక్క చెల్లెలు, ఏదో తల్లి కూతుర్లు, ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు, ఏదో పిచ్చి భక్తులంతా పోయి మొక్కుతున్నారని చిన్నజీరి స్వామి చెప్పిన వీడియోలు చాలా ఉన్నాయి. యూట్యూబ్ లో చూసుకోండి మీరు కావాలంటే. చూసాను. అంటే సనాతన ధర్మంలో సమ్మక్క సారక్క నా తల్లులైన సమ్మక్క సారక్క లేరు కాబట్టి, అందులో రాయలేదు కాబట్టి వాళ్ళు దేవతలా అని మాట్లాడుతాడు. మరి అదే రామాయణం రాసిన సీత నీ దేవత అయినప్పుడు నా సమ్మక్క సారక్క నీకెందుకు దేవత కాదు? దేవతలే కదా. నీకెందుకు కాదు? నీ సనాతన ధర్మం ఎందుకు కాదంటది? నీ సనాతన ధర్మంలో నా సమ్మక్క సారక్కని ఎందుకు గౌరవించదు? కోట్లాది మంది భక్తులు ఉన్నారు సమ్మక్క సారక్కకి. కోట్లాది భక్తుల్ని వాళ్ళు గిరిజన దేవతలని నువ్వు తక్కువ చేసి మాట్లాడతావా? అంటే గిరిజన దేవతలకు ఒక విలువ ఇస్తావు, కమ్మారెడ్డి బ్రాహ్మణ దేవతలకు ఒక విలువ ఇస్తావా నువ్వు? అంటే కాస్ట్ ని బట్టి కూడా దేవతల్ని అంతే. మరే నువ్వురా బంగారు మైసమ్మ ఉంటది, అది మాది వాళ్ళకి సంబంధించిన దేవత, ఓన్లీ మాది గుడేలే ఉంటది. మరి ఊర్లో ఉన్న కమ్ములు, రెడ్లు, బ్రాహ్మణులు, ఎలమలు వీళ్ళంతా వచ్చి బంగారు మేసం కాడ దండం పెట్టి ఆమె కొబ్బరికాయ కొట్టవానండి, ఆమె మా దేవత, మాది రాముడు వంశం, మేము రాముడి కాడికి పోతాం, కృష్ణుడి కాడికి పోతాం, లేకపోతే తిరుపతి పోతాం. ఏం కాడికి ఎందుకు నేను పెట్టుకుంటాం? కులానికి ఒక దేవత, కులానికి ఒక దేవత ఉంది. ఏ కులం కూడా ఆ దేవతనే మొక్కాలా. మళ్ళీ మనందరం హిందువులం, బంధువులం, గంగాజల బిందువులం, అందరం కలిసి గంగల మునుగుదాం అంటారు. మరి కులానికి ఒక దేవత ఉన్నప్పుడు, అన్ని కులాల దేవత ఉన్నప్పుడు, అన్ని కులాల మా మనుషులు ఉన్నప్పుడు, నువ్వు అన్ని మా దేవతలను మొక్కినప్పుడు మరి మా దేవతను కూడా, దళితురాలు దేవతను కూడా మొక్కాలగా. మరి నువ్వు వచ్చి మా దళితురాలు మంత్రాలు చదవాలగా. రామాలయ గుళ్ళ మంత్రాలు ఈ బంగారు మేసమ్మ దగ్గరకు వచ్చి మంత్రాలు చదవాలిగా. మరి నువ్వు 7 మంత్రాలు చదువు. ఇప్పటి వరకు ఏ బ్రాహ్మణ కాస్ట్ కి సంబంధించినటువంటి ఏ గారు ఆ టెంపుల్ కి వచ్చింది లేదు. రాడు. మాల మాదిగల బ్రాహ్మణులు ఎవరు?
మాల మాదిగల బ్రాహ్మణులు లేరు. మాల మాదిగలకి బ్రాహ్మణులు లేరు. 59 కులాలకి బ్రాహ్మణులు పెళ్లిళ్ళు చేయరు. సూతుర్లు అంటరాని వాడికి నేను ఒక బ్రాహ్మణుని నేను పెళ్లి చేయాలని అంటాడు. ఈ 59 కులాలు ఏవైతే ఉన్నాయో ఈ ఏ ఒక్క కులానికి కూడా బ్రాహ్మణులు పెళ్లి చేయరు. ఎందుకు చేయరంటే బాగా డబ్బు ఎస్సీల మాల మాదిగలల్లా డబ్బు ఉండి ఎమ్మెల్యేలు ఉండి ఎంపీలు ఉన్న వాళ్ళ మట్టికే పెళ్లిళ్ళు చేస్తారు ఈ బ్రాహ్మణులు. ఎందుకంటే లక్షలు అవి ఎంతగా సందాలు ఇస్తారుగా, డబ్బులు ఇస్తారుగా, పూజ అయిపోగానే అలాంటి వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి దళితుల వాళ్ళకి డబ్బులు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇయ్యరు కదా. వాళ్ళకి ఎవరు చేయాలా? మాకు తెలుసా? మీకు మాలమాది వాళ్ళకి బ్రాహ్మణులు ఎవరు తెలుసా? బయలుళ్ళు. వాళ్ళు పెళ్లిళ్ళు చేస్తారు, వాళ్ళు బంగారు మైసను పెడతారు, సవార్ లచ్చమ్మలు పెడతారు, అన్ని వాళ్ళు చేస్తారు. మైల చేస్తారు, గోర్లు చేస్తారు. హిందూ సనాతన ధర్మంలో ఏది ఉందో మన ధర్మశాస్త్రంలో ఏది ఉందో సేమ్ బయలుళ్ళు ఈ 59 ఉపకులాలకి పెళ్లిళ్ళు చేస్తారు, మంత్రాలు చదువుతారు. మరి ఆర్య బ్రాహ్మణులు ఉన్నారు కదా, ఆర్య బ్రాహ్మణులు ఇరాక్ ఇరాన్ దేశాల నుంచి వచ్చిన ఆర్య బ్రాహ్మణులు ఉన్నారా? వీళ్ళు మా దాంట్లోకి వచ్చి పెళ్లిళ్ళు చేస్తారా? వీళ్ళు చేస్తారా? మరి వీళ్ళు చేయకోకుంటే మళ్ళీ మీరంతా హిందువులు మనం అంతా కలిసి ఒక్కనే ఉండాలని ఎట్లా అంటారు? మరి రావాలగా, మేము కూడా హిందువులు అయినప్పుడు మీరు వచ్చి మా పెళ్లిళ్ళు చేయాలగా, మేము పెట్టే బో తినాలగా, మా బంతిలో కూర్చోవాలి కదా. నువ్వు కూర్చొని మా బంతిలో కూర్చొని ముద్ద తినాలిగా మాతో పాటు. నువ్వు బంతిలో కూర్చోవు, మా పెళ్లికి రావు, ఏమి చేయవు. మీకు విషయం చెప్పనా? వినాయకుడు బండ దొరికిద్ది. వినాయకుడు తెలుసు కదా. వినాయకుడిని పెట్టినప్పుడు ఇప్పుడు మాలగూడెంలో మాదిగూడెంలో బీసీ గానో ఎస్టీలనో లేకపోతే ఎక్కడో కాడ వినాయకుడిని పెట్టుతాడు. ఒక బ్రాహ్మణయ్య గారు వస్తాడు, మంత్రాలు చదివిపోతాడు. లాస్ట్ కు పోయేటప్పుడు ఎస్సీలు ఎస్టీలు బీసీలు వీళ్ళంతా కుంకాలు పూసుకుంటా, డీజేలు పెట్టుకుంటా, ఫుల్ ఎంజాయ్ చేసుకుంటా గౌరవంగా వినాయకుని తీసుకొని పోతారు. నేనేమంటానంటే నిక్కష్టకు పూజలు చేసింది నువ్వే, నిక్కష్టకు మంత్రాలు చేసింది నువ్వే. ఆ రోజు నీ కుటుంబాన్ని తీసుకొచ్చి నా అక్క చెల్లెలతోని డాన్స్ చేయొచ్చు కానీ నువ్వు వీళ్ళతో కలిసి డాన్స్ చేయొచ్చుగా. నీకు వీక్ష లేదు. వినాయకుని పెడితే పూజ చేసినావు, మంత్రాలు చదివినావు, పులిహార్లు కలిపినావు, అందరికి నీ చేతితో ఇస్తే మీ అందరం తిన్నాం, నీ చేతితో కలిపిస్తే మీ అందరం తిన్నాం, ప్రసాదం ఇస్తే మీ ఇట్ట తాగినాం, అన్ని చేసినాం. లాస్ట్ రోజు పోయే రోజు నీ కుటుంబంతో నీ భార్య బిడ్డలతో వచ్చి మా అక్క చెల్లెలు అయితే ఎవరైతే వినాయకుడి దగ్గర డీజేలు పెట్టుకొని కుంకాలు పూసుకొని డాన్సులు వేస్తున్నారో అప్పుడు నీ ఫ్యామిలీని కూడా మా కుటుంబాలతో ఎందుకు కలపవు నువ్వు? అంటే ఆ ఊరికి సంబంధించి ఆ మండపానికి సంబంధించి దగ్గర ఉండకపోవచ్చేమో. ఉన్న కలిపారా అంటున్నా. అంటే మను ధర్మ శాస్త్రం సనాతన ధర్మంలో మమ్మల్ని అల్ల ముంచి నువ్వు మాత్రం ప్రశాంతంగా ఇంటికాడు, మమ్మల్ని మాత్రం డీజే వేసుకో, పాటలు వేసుకో, కుంకాలు పూసుకోండి, గొడవలు పెట్టుకోండి అని చెప్పేసి మమ్మల్ని దోలుతూ మంత్రాలు చదువుతూ ఇంటికి పోతూ మాతో కలిసి పని చేయవా? నువ్వు మాతో కలిసి భోజనం చేయవా? ఎందుకెంత వివక్షత? సనాతన ధర్మం చెప్పిందా? రామాయణం చెప్పిందా? భగవద్గీత చెప్పిందా? ఏం చెప్పింది? మనుషులంతా సమానమే అంటది. మరి సమానంగా చూడాలిగా అంట నేను.